జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్లుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు. నీ కష్టం ఎప్పుడు వృధాగా పోదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జనవరి 9, 2026, శుక్రవారం. తిథి షష్ఠి, ఉదయం 7:05 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 1:40 వరకు, తదుపరి హస్త. యోగము శోభనము, సాయంత్రం 4:56 వరకు, తదుపరి అతిగండము. కరణం వనిజ, ఉదయం 7:05 వరకు, తదుపరి వెష్టి. రాత్రి 7:39 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:38, సూర్యాస్తమయం సాయంత్రం 5:51, చంద్రోదయం రాత్రి 11:28, చంద్రాస్తమయం ఉదయం 10:56. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:51 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. యమగండం మధ్యాహ్నం 3:03 నుండి 4:27 వరకు. గుళిక కాలం ఉదయం 8:02 నుండి 9:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:53 నుండి 9:38 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:37 నుండి 1:22 వరకు. వర్జము రాత్రి 10:46 నుండి 12:30 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:47 వరకు. శుభ గడియలు ఉదయం 6:38 నుండి 8 గంటల వరకు. జనవరి 9, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, ఉదయం 7:05 వరకు ఉంది, తదుపరి సప్తమి. షష్ఠి ముందు రోజు వృద్ధి తిథి అయ్యింది కాబట్టి ఈ రోజు కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఉదయం 7:05 నుండి రాత్రి 7:39 వరకు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. స్కాంద పురాణంలో 81,000 శ్లోకాలు ఉన్నాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రవాస భారతీయుల దినోత్సవం. ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖురానా గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
జనవరి 9 శుక్రవారం దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మిథున రాశి వృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి రాబడి ఉంటుంది. సింహ రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కన్యా రాశి అవసరానికి అండగా నిలబడతారు. తులారాశి ఆదాయం ఉంటుంది. వృశ్చిక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మకర రాశి అంతా మంచే జరుగుతుంది. కుంభరాశి ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. మీన రాశి అవసరానికి అండగా నిలబడతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.